సందీప్ గౌడ్. మాది గ్రామ పంచాయతీ వచ్చేసి అప్పారెడ్డిగూడ, షాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. మాది గత 40-50 ఏళ్ళుగా ఇంతకు పూర్వం మన్మరి గ్రామ పంచాయతీ ఉండేది. గత 10 ఏళ్ళ నుంచి మాత్రమే కొత్త గ్రామ పంచాయతీల తర్వాత మా అప్పారెడ్డిగూడెంకు మాకు ఆమ్లెట్ విలేజ్ లింగారెడ్డిగూడెం 2 కలిపి ఒక గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. మా గ్రామ పంచాయతీలో 670 ఓట్లు 670 ఓట్లు ఉండడం జరిగింది. 670 ఓట్లలో మేము ఈసారి సర్పంచ్కు నిలవడం జరిగింది. సర్పంచ్కు మాకు వచ్చేసి బ్యాట్ గుర్తు అలాట్ చేసినారు. బ్యాట్ గుర్తు వచ్చింది. బ్యాట్ గుర్తుకు ప్రతి ఒక్కరు కూడా మా విలేజ్లో నాకు యువకుని కాబట్టి ప్రతి ఒక్కరు అవకాశం ఇచ్చి ప్రతి మహిళ కూడా నన్ను ఆశీర్వదించి మీరు ఖచ్చితంగా ఈసారి సర్పంచ్ అవుతారని చెప్పడం జరిగింది. చెప్పడంతో పాటు నేను కూడా ఉత్సాహంగా మేము మా గ్రామానికి ఖచ్చితంగా ఏదైనా మంచి పనులు చేయడానికి మా యువత కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. నాకు యువత కూడా బాగా సపోర్ట్ ఉండడం వల్ల నేను ఉత్సాహంతో మరి ఈ గెలుపుతో ఈసారి 14వ తారీఖు ఎల్లుండి 2వ విడతలో మాకు పోలింగ్ ఉండడం జరిగింది. మాకు 2వ విడత పోలింగ్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమయం కేటాయించారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మా విలేజ్ వారు ఎక్కడున్నా, షాద్నగర్, హైదరాబాద్ ఎక్కడ ఉన్నా మా అప్పారెడ్డిగూడ గ్రామ పంచాయతీ మరియు లింగారెడ్డిగూడ వాసులందరూ కూడా ఓటు హక్కును వినియోగించగలరని మనవి. బ్యాట్ గుర్తు ఎల్లుండి పోలింగ్ ఏమో మనకు 14వ తారీఖు పోలింగ్. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే పోలింగ్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏదైనా ఒక ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు తీసుకొని రండి. బ్యాట్ గుర్తుకు ఓటేయండి. 3వ నెంబర్ బ్యాలెట్ పేపర్లో మన గుర్తు బ్యాట్ గుర్తు 3వ నెంబర్. 3వ నెంబర్కు ఓటేసి సర్పంచ్ గెలిపియండి. बैट गुर्त को वोट डाल के जिताना है। 14 तारीख को वोटिंग है। 14 तारीख को सुबह 7 बजे से 1 बजे तक, दोपहर में 1 बजे तक है। वोट डाल के बैट गुर्त को वोट डाल के जिताना है, आना है। हाँ, और एक क्या है, अपना वार्ड मेंबर नजीर है, नजीर का 2 नंबर का चुल्ला का है सिंबल, चुल्ला के डाल के उसको जिताओ। बैट को डाल के सरपंच को जिताओ, ठीक है। बैट ఏం గుర్తుకొస్తావు? బ్యాట్ గుర్తుకు మనకు 14వ తారీఖు ఎల్లుండి ఆదివారం రోజు ఓట్లు ఉన్నాయి. ఆదివారం రోజు మనం ఓటు వేయాలి. పొద్దుగాల 7 గంటల నుంచి 1 గంటల వరకే, మధ్యాహ్నం, సాయంత్రం దాకా కాదు, మధ్యాహ్నం 1 గంటల వరకే. ఈ బ్యాలెట్ పేపర్లో మనది 3వ గుర్తు ఉంటుంది. 3 నెంబర్ కాడ. ఇంకొకటి వార్డు మెంబర్కి ఏమో నజీర్కి వేయాలి. నజీర్దేమో గ్యాస్ పొయ్యి గుర్తు 2 నెంబర్ ఉంటుంది. మనదేమో ఇది 3వ గుర్తు. సర్పంచ్ ఓటు వేసిన తర్వాత ఇట్లా గుద్దిన తర్వాత ఇట్లా పొడుగుగా మడత పెట్టాలి. పొడుగుగా మడత పెట్టి మళ్ళీ ఇట్లా మడత, సరేనా? పొద్దుగాల 7 గంటల నుంచి 1 గంటల వరకే ఉంటుంది. 1 గంటల వరకు సరేనా? ఇగో రంగారెడ్డి జిల్లా ఎలుగంటి మధుసూదన్ రెడ్డి గారు మన గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీకి మనము రేపు ఎల్లుండి 2వ విడత ఎలక్షన్స్ ఉండడం వలన మనము అన్నను రిజర్వ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు మనకు 2 గ్రామ పంచాయతీలకు కలిపి 11 ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడం జరిగింది. మనం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని సందీప్ గౌడ్ తరఫున నేను నిలబడ్డాను కాబట్టి 11 ఇళ్ళు ఇప్పటి వరకు మనం ఇవ్వడం జరిగింది. 2 గ్రామ పంచాయతీలు కలిపి. అది
అన్న సహకారంతో మనం ఇవ్వడం జరిగింది. మనకు ఇంకా 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 ఏమైనా కావాలంటే కూడా అన్న ఇవ్వడానికి మనకు సిద్ధంగా ఉన్నాడు. మనకి ఏం పని కావాలన్నా చేసుకోమన్నాడు. ఇప్పటి వరకు మనకు 2 సీసీ రోడ్లు శాంక్షన్ ఇచ్చిండు. ఇంకొక సీసీ రోడ్డు కోసం పెండింగ్ ఉంది. ఒక 5 లక్షల వరకు స్ట్రీట్ లైట్లు కూడా ఇచ్చిండు. అన్నకు ధన్యవాదాలు చెప్తున్నాయి ఈ వర్కులు ఇచ్చినందుకు. ఇంకా ముందు ఇంకా కొన్ని ప్రపోజల్స్ కూడా అన్న ముందర పెట్టినాము. ఇంకా అది అన్న చెప్తాడు మనం ఏం ప్రపోజల్స్ పెట్టినాం అనేది. మనం చెప్పుకుంటే బాగుండదు. బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే. మా అన్న మధుసూదన్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. మీరు అది మాట్లాడండి. సభకు నమస్కారం. నేడు స్థానిక సంస్థల్లో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సందీప్ గౌడ్ గారికి ఈ 2 గ్రామాలు అప్పారెడ్డిగూడ, లింగారెడ్డిగూడ ఈ గ్రామాలకు నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు, మా అక్క చెల్లెళ్ళకు నా యొక్క నమస్కారాలు. ఒకటి చెప్పాలంటే అప్పారెడ్డిగూడ, లింగారెడ్డిగూడ కూతవేడి దూరంలోనే ఉన్నది. ఇక్కడికి వెళ్ళి అక్కడ మనుషులు కనబడతారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ కనబడతారు. కానీ రహదారి అయితే లేదు. వాస్తవమా కాదు? గత 10 సంవత్సరాల ప్రభుత్వం మన ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. ఏ నాయకుడన్నా మీకు రోడ్డు కానీ మీ సమస్యలు కానీ పరిష్కరించడానికి ఆలోచన చేసిరా? 5 ఏళ్ళకు ఒక్కసారి మీరు సర్పంచ్ ఎలక్షన్లో వస్తుర్రు, ఎమ్మెల్యే ఎలక్షన్లో వస్తుర్రు, ఎంపీటీసీలకు వస్తుర్రు, ఓట్లు వేస్తుర్రు, గెలిపిస్తుర్రు. వాళ్ళు 5 పట్టణాల్లో పడుతుర్రు, ఎన్నో పడుతుర్రు. మిమ్మల్ని కలిసి ఎలక్షన్లో ఎప్పుడైతే ఓట్ల గురించి వస్తుర్రో మిమ్మల్ని పట్టించుకొని మీకు రోడ్లు ఇద్దామా, స్ట్రీట్ లైట్లు ఇద్దామా, డ్రైనేజ్ ఇద్దామా అనే ఆలోచన ఎవరికన్నా ఏ నాయకునికన్నా ఉందా? మరి మీరు ఓటు వేస్తున్నారు, టీఆర్ఎస్ నాయకులను గెలిపిస్తున్నారు, పంపిస్తారు, మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తున్నారు. వాడు క్వార్టర్ సీజన్ 500 నోటు పెడుతున్నాం, మనం దాన్ని మభ్యపడుతున్నాం. వాస్తవమేగా? మన గ్రామాలు అభివృద్ధి కావాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చూసిర్రు, 2 సంవత్సరాలు రేవంత్ అన్న గారి ప్రభుత్వం చూసిర్రు. మన ప్రజాపాలన అందులో ముఖ్యంగా మా మహిళా సోదరులకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఏ స్కీమ్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఫస్ట్ నా మహిళా సోదరులే ఉండాలంటాడు. అవునా కదా? ఏదో ఆ రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వంలో చాలా మాటలు చెప్పేది. నేను మహిళలకు అది చేస్తున్నా, ఎస్సీలకు 3 ఎకరాలు ఇస్తున్నా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నా అన్నాడు. ఏ గ్రామంలో అన్నా ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిందా? ఏ దళితుని కన్నా ఒక 3 ఎకరాలు పొలం ఇచ్చిరా? మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చిరా? మీరు ఆలోచన చేయండి. 2 సంవత్సరాలు అయింది మన ప్రభుత్వం వచ్చి, 60,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము. ఇప్పుడే సోదరుడు చెప్తున్నాడు మా గ్రామానికి కూడా 11 ఇండ్లు ఇచ్చిండ్రు అని. మరి 10 సంవత్సరాల్లో మన గ్రామానికి ఒక ఇల్లు రాలే. ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది 11 ఇండ్లు ఇచ్చిన. ఇప్పుడే సందీప్ నన్ను అడుగుతున్నాడు, అన్న మా ఊరికి రోడ్లు అంటే ఆల్రెడీ శాంక్షన్ ఉంది. మీ ఊరికి స్ట్రీట్ లైట్లు 3 రోడ్లు శాంక్షన్ ఉన్నాయి, 10-15 రోజులు స్టార్ట్ చేసుకోవాలని చెప్తున్నాను. అంటే గ్రామాలు అభివృద్ధి కావాలంటే అక్కడ స్థానిక నాయకత్వం మంచిగా ఉండాలి. దళారుల చేతిలో పెట్టద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రేవంత్ అన్న ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజల మధ్యన ఉండే పాలకుడే కావాలనే ఉద్దేశంతో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువకుడైన సందీప్నే గెలిపియండి. మా ప్రభుత్వంలో ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ బలపరిచినము. ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే మన మండలంలో 41 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామం అభివృద్ధి చెంది ఇతను గెలిస్తేనే ఇది మొదటి స్థానంలో ఉంటుంది. వేరే వ్యక్తులు గెలిచారనుకో, నాకు 41 గ్రామ పంచాయతీలు నా సర్పంచ్లకు ఫస్ట్ చేస్తా, కానీ అవతల సర్పంచ్కి అయితే చేయగలరా? అవునా కదా? మీరందరూ చేయాల్సింది బ్యాట్ గుర్తు మీద ఓటేయండి, సందీప్ గెలిచినాక అప్పచెప్పండి. మీ గ్రామాలకు ఏదైతే ప్రాబ్లం ఉందో, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైటింగ్ కానీ, ఇప్పుడైతే తమ్ముడు చెప్తుండే మన్మారి నుండి రోడ్డు కనెక్ట్ చేస్తే దగ్గర అవుతుంది అని. ఆ రోడ్డు ఇచ్చే బాధ్యత నాది, చేపించే బాధ్యత నాది. మీరు గతంలో పోల్చుకోండి. 10 సంవత్సరాల నుండి ఎవరైనా మన ఊళ్ళల్లో సీసీ రోడ్లు కానీ లైట్లు తెచ్చిచ్చిన నాదోడుండా? ఇండ్లు తెప్పించిన వాళ్ళురా? మన గ్రామాలకు ఇండ్లు ఇచ్చిన, మీకు ఎన్ని ఇందిరం ఇల్లు కావాలన్నా తీసుకోండి, ఇచ్చే బాధ్యత నాది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఎన్ని కావాలన్నా తీసుకోండి. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇప్పుడు సన్నబియ్యం ప్రతి ఇంటికి వస్తున్నాయి కదా తల్లి.
గతంలో ఎప్పుడైనా సన్నబియ్యం తిన్నామా ఆ ప్రభుత్వం వల్ల? మనం ఎక్కడ కూడా వాగ్దానం చేయలేదు సన్నబియ్యం ఇస్తామని. గొప్పోడే సన్నబియ్యం తింటే కాదు, బీద బిడ్డలు కూడా ఖచ్చితంగా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాన ప్రతి గడపకు సన్నబియ్యం ఇస్తున్నాం. ప్రతి పేదవాడు ఈరోజు సన్నబియ్యం తింటున్నాడు. ఈరోజు మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తారు. ఇది వాస్తవమేనా? బీద వాళ్ళంతా 200 యూనిట్ల కరెంటు ఉచితమే కదా. 10 లక్షల ఆరోగ్యశ్రీ, రైతన్నలు మా రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ ఒక్కటేసారి చేసినాం. గత ప్రభుత్వాలు మనకి 25,000 చేస్తుంటే అది మితి కిందకే పోతుండే. మన ప్రభుత్వం రేవంత్ అన్న పాలన ప్రజాపాలన, ప్రజల కోసం కష్టపడుతున్న పార్టీ మనది. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపియండి. రేపు మాపో ఇయ్యాల రేపే ఉంది, ఇక ఎల్లుండి ఎలక్షన్లు ఉన్నాయి. ఈరోజు రాత్రికి ఇక ప్యాకెట్లతో వస్తారు. వాడు క్వార్టర్ సీసా తీసుకొస్తాడు, వాడు మందు చేస్తాడు, వాడు ఇక కహానీలన్నీ చెప్తారు, కథలు లేనివన్నీ చెప్తారు. మేము 10 ఏళ్ళు అది చేసినాం ఇది పొడిచినామని. మీరు నమ్మకండి, తీసుకోండి, ప్రలోభాలకు అగండి. మన ప్రభుత్వం ఉంది. గ్రామాలు అభివృద్ధి చెందాలి. ఈ అప్పారెడ్డిగూడెం లింగారెడ్డిగూడెం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బ్యాట్ గుర్తుకు ఓటు వేయండి, సందీప్ గౌడ్ను గెలిపియండి. మళ్ళీ వస్తా, మీకు ఏం కావాలో నాకు చెప్పండి. ఖచ్చితంగా రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీలు ఏం కావాలో ఇప్పించే బాధ్యత నాదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ